₹1 సంపాదించి పెట్టారు. నా కొడుకు ఎవరెవరో ఫ్రెండ్స్ని పట్టుకొని పత్తాలు ఆడు నేర్చాడు, క్లబ్లకు ఒకటి మొదలుపెట్టాడు, ఇంకేమో చేశాడు, మొత్తం నాశనం పట్టిస్తాడు, ఉంచాడు. ₹1 ఎన్ని రోజుల్లో ఖర్చు అయితే ఒక సంవత్సరంలో కూడా ఖర్చు పెట్టచ్చు. అది సంపాదన కాదు. మన పిల్లలు గుణవంతులై వాళ్ళంతలో వాళ్ళు మంచి చెడు తెలుసుకునే స్థితిలో మనం ఉంచగలిగితే మనం అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కాబట్టి మీరు మీ పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఆనాడు కొంతమంది మా మిత్రులలో కూడా కొంతమంది కోపంతో మిమ్మల్ని కొట్టింటారు. ఇప్పుడు కరుణాకర్ గారు చెప్తున్నారు చూడండి, మీరు కూడా చెప్పారు, సారు లాస్ట్ బెంచ్లో నిలబెడుతుండే, లాస్ట్ వాళ్ళని అడుగుతుండే, ముందు వాళ్ళని చేస్తుండే అని. అది కరెక్ట్ పద్ధతి. ఎవరు చదువుతున్నాడో ఎవరు చదువుతలేడో చూసి చెప్పడమే గురువు యొక్క ముఖ్యమైన బాధ్యత. మనం చెప్పే విషయాలను మనకు ప్రావీణ్యత